జీవో పట్టుకొని మేము ముఖ్యమంత్రి గారు పోయినాం. ఒకవైపు అన్యాయం జరిగిందని మీరు ఒప్పుకుంటా ఉన్నారు, అన్యాయాన్ని సరిచేస్తాం, డబ్బులు ఎక్కువ ఇస్తాం, నిధులు ఎక్కువ ఇస్తాం, తెలంగాణ ఉద్యమాన్ని మానేయమని చెప్తున్నారు. మరోవైపేమో ఇంకా కళ్ళల్లో మట్టి కొడుతున్నారు. దానికి సజీవ సాక్ష్యం ఈ జీవో అని చెప్పి మిత్రులు హరీష్ గారు, అదేవిధంగా పద్మదేవన్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉంటే ఏనుగు రవీంద్ర గారు మొట్టమొదటిసారిగా సచివాలయంలో తెలంగాణ జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ ధర్నా చేసింది నేనే ఆనాడు ఏపీ సచివాలయంలో. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ₹1 ఇవ్వను అనే శాసనసభలో తొలి బడ్జెట్లోనే ₹1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని ఇవాళ 5వ సంవత్సరానికి ₹1,75,000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని గ్రామాలలో ప్రజలు ఏది కోరితే గది చేసే పద్ధతులు, అది మిషన్ కాకతీయ కావచ్చు, గతుకుల రోడ్లని బాగు చేసుకునేది కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎంత నరకంలోనే మీరు చూసేది. ఇవాళ మొత్తం రోడ్లు బాగు చేసుకునే దాంట్లో, తాగే నీళ్లకు డబ్బులు ఇచ్చుకునే దాంట్లో, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే దాంట్లో, ఇవాళ పేద ప్రజలకి పెన్షన్స్ ఇచ్చే దాంట్లో, పేద ప్రజలకి 6 కిలోల బియ్యం ఇచ్చే దాంట్లో, ఇవాళ హాస్పిటల్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చే దాంట్లో, పేద ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే నీ నిధులు నీ ప్రజలకే ఖర్చు పెట్టుకునే గొప్ప భాగ్యం దక్కింది. ఆనాడు 132 కోట్లలో మన వాటా 54 కోట్ల రూపాయలు రావాలి, కానీ వచ్చింది 7 కోట్లు. కానీ తెలంగాణ వచ్చినాక మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకునే గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి ఏది కోరి ఏ వర్గ ప్రజలకు ఏం అవసరం ఉందో, ఏం చేసుకుంటే తెలంగాణ ప్రజలకు ఇలా గొప్పగా ముందుకు పోతారో ఇలా అట్లా నిధులతో మనం పనిచేసుకున్నాం. నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో మనం సంపూర్ణమైనటువంటి విజయాన్ని మనం సాధించుకున్నాం. నాకు తెలిసి పేద రాష్ట్రం అని చెప్పబడే తెలంగాణ, గరీబ్ రాష్ట్రం అని చెప్పబడే తెలంగాణ, తెలంగాణ తన కాలం నిలబడతాయని చెప్పి అనుమానం వ్యక్తం చేసిన తెలంగాణ, తెలంగాణ కుక్కలు చెప్పే ఇస్తరాకైతని చెప్పబడే తెలంగాణ, తెలంగాణ హైదరాబాద్లో రజాకార్ రాజ్యమైతే చెప్పే తెలంగాణ, ఒక గొప్ప రాష్ట్రంగా ఆర్థిక పురోగమనం తెలంగాణ. దాన్ని మనం చెప్పుకోవడం కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేదా కేంద్ర ప్రభుత్వ ఇతర సంస్థలు దాన్ని నిర్ధారిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అది అనేక సార్లు చెప్పబడ్డి. మీరు ఏం చేశారు నియామకాల విషయంలో? మీకు తెలుసు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా వివిధ కార్పొరేషన్లు ఉంటాయి. లేదా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఉండేవి కావచ్చు, అనేక రకాల సంస్థలు ఉన్నాయి. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేదా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఉండేవి కావచ్చు, అనేక రకాల సంస్థలు ఉన్నాయి. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనస్ఫూర్తిగా పనిచేస్తారు. ప్రభుత్వం అనేది కేవలం లాభ నష్టాల పట్టికలనే కోణం కాకుండా మానవీయ కోణంలో పనిచేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా 43% ఫిట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి, 44% ఫిట్మెంట్ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, కార్పొరేషన్లో ఉండే ఉద్యోగులకి గొప్ప జీతాలు పెంచిన రాష్ట్రం తెలంగాణ. దాన్ని ఎవరు కూడా కాదనలేరు, అది మన కళ్ళ ముందున్న సత్యం. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, 50 టెంట్లు, 60 టెంట్లు, 70 టెంట్లు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టెంట్లు వేసుకొని మేము ఆశా వర్కర్లం, మేము అంగన్వాడీ టీచర్లం, మేము అంగన్వాడీ ఆయాలం, మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని, సబ్స్టేషన్లో పనిచేసేటువంటి ఆపరేటర్లు అని చెప్పి ఇట్లా రకరకాల ఉద్యోగులు కనీస వేతన చట్టం అమలు చేయాలని చెప్పి కొట్టాటోళ్ళు. నాకు తెలిసి నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు సబ్స్టేషన్లో పనిచేసే ఆపరేటర్లకి 25,000 రూపాయలు,
అది కూడా 6 నెలలకోసారి 7 ఉండే. మనం కొత్తగా ఎమ్మెల్యే నాడు ఓల్డ్ జీతం 3,000 రూపాయలు ఉండే. ఏ క్షణం ఉద్యోగం ఊడిపి చాలని బతుకులతో కనిపించిన అమ్మకు అన్నం పెట్టలేడు, జీతం పెంచకపోతారా అని చెప్పి ఎట్టి చాకరీ చేసినటువంటి దాదాపు 4 ఆ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన ప్రభుత్వం పెంచి వాళ్ళ ప్రేమను ఆ షీట్ అంతా కూడా మీకు ఇస్తాం. ఆఫీస్ సబార్డినేట్స్ మీరు ఇలా గొప్పగా చెప్తున్నారు నిరుద్యోగం గురించి నిరుద్యోగ యువకుల గురించి. మీరు ఎన్నడూ కూడా వీళ్ళు మనుషులే, ఈ కుటుంబాలను బాగుపడుతుంది, ప్రజల కన్నులకు కొంత పరిష్కారం చెప్తున్నటువంటి మానవీయ కోణం ఆలోచన చేయలేదు. నేను అట్లాంటిది 6,700 రూపాయలు ఆఫీస్ సబార్డినేట్లకు ఉంటే వాటిని 12,000 రూపాయలకు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 11,236 మంది చేస్తారు. ఇది కాంట్రాక్ట్ బేసిస్. జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన వాళ్ళు దాదాపు 8,000 మంది 8,400 పనిచేస్తే శాతాలు ఆలోచించలే 15,000 రూపాయలకు పెంచడం. దాదాపు 8,000 మంది 8,400 పనిచేస్తే శాతాలు ఆలోచించలే 15,000 రూపాయలకు పెంచడం. 15,000 రూపీస్ ప్రభుత్వం. ఇవాళ అదర్ కేటగిరీస్ దాదాపు 8,000 మంది 8,400 పనిచేస్తే శాతాలు ఆలోచించలే 15,000 రూపీస్. సీనియర్ అసిస్టెంట్లకి 10,900 ఉంటే వీళ్ళొక 6,000 మంది ఉంటారు. 10,900 ఉంటే 17,000 ప్రభుత్వం. ఇవాళ అదర్ కేటగిరీస్ 18,000 రూపాయలు ఉంటే 27,000 రూపాయలకు పెంచడం. మీకు తెలుసు కాంట్రాక్ట్ 18,000 రూపాయలు ఉంటే 27,000 రూపాయలకు పెంచడం. మీకు తెలుసు కాంట్రాక్ట్ లెక్చరర్, టైమ్ స్కేల్ లెక్చరర్ ఏర్పడేటప్పటికీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కి 37,000 రూపాయలు 37,100 రూపాయలు ఇస్తున్నాం. ఇవాళ పాలిటెక్నికల్ లెక్చరర్స్ 19,000 ఇవాళ 40,200 సాలరీ. ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 20,600 రూపాయలు ఉంటాయి, 40,270 రూపాయలు. అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 1,000 రూపాయల వరకు అన్ని విశ్వవిద్యాలయాలు ఇచ్చేటువంటి రాష్ట్రం మన రాష్ట్రమే. 1,000 రూపాయల వరకు అన్ని విశ్వవిద్యాలయాలు ఇచ్చేటువంటి రాష్ట్రం మన రాష్ట్రమే. ఇవాళ చేసుకోవాలి అదే పద్ధతిలో ఇవాళ అన్ని రకాల కేటగిరీకి మనం గొప్పగా మనం పెంచుకున్నాం. హోమ్ గార్డ్స్ మీకు తెలుసు అది డైలీ వేస్ అనే పద్ధతులు ఉండే, ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుంది తెలియని పరిస్థితి ఉండే. అట్లాంటిది మినిమం సాలరీ అలా బేసిక్ సాలరీ వాళ్ళ 16,400 రూపాయలు ఉంటే ఇలా 25,000 రూపాయలు దాదాపు 22,000 ఇవ్వడమే కాకుండా నాకు కానిస్టేబుల్ తో సమానంగా కొన్ని అలవెన్స్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దాదాపు 20,000 పైచలకు వాళ్ళు ఉంటారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు దాదాపు 24,000 మంది ఉంటారు. 24,110 మంది. గతంలో 6,620 రూపాయలు ఉండే వాళ్ళకి. ఇవాళ మనం వచ్చినాక విద్యా వాలంటీర్లు 5,000 ఉండే ఇవాళ 8,000 రూపాయలు చేసినాం. అంగన్వాడీ 10,500 చేసినాం. అంగన్వాడీ ఆయాలు 2,000 రూపాయలు ఉండే 1,000 రూపాయలు చేసుకున్నాం. ఇట్లా డైలీ వేస్ నేను అడుగుతా, మీరు ఎట్లా మనుషుల గురించి పట్టించుకోవడానికి సజీవ సాక్ష్యం. డైలీ వేజెస్ పార్ట్ టైం ఫుల్ టైం స్వీపర్లు 1,571 రూపాయల నెలకు, 1,650 రూపాయల నెలకు, 75 రూపాయల నెలకు, 1,770 రూపాయల నెలకు ఇట్లా ఇచ్చింది. తెలిసి 25 ఏళ్ళు పనిచేసి ఇరవైనా దయ కలగకపోతుందా ప్రభుత్వాలకి, మా మీద దృష్టి పెట్టకపోతారా సుమోటోగా తీసుకొచ్చేసింది మేము. ఆశా వర్కర్లు 1,650 రూపాయలు అనేటువంటి స్కీమ్ ఉండే. ఇవాళ 6,000 రూపాయలు చేసుకున్నాం.
మళ్ళీ మనం పెంచుకున్నాం. అంటే దాదాపు 28,000 కుటుంబాలు వాళ్ళు చరిత్రలో కూడా ఊహించలేదు. వాళ్ళ పట్టించుకుంటారని కానీ నాకు కూడా జీతపత్యాలు పెడతారని చెప్పి వాళ్ళు ఊహించలేకపోయారు. అట్లే స్పెషల్ ఆఫీసర్లు సిఆర్ వాళ్ళ పట్టించుకుంటారని కానీ నాకు కూడా జీతపత్యాలు పెడతారని చెప్పి వాళ్ళు ఊహించలేకపోయారు. అట్లే స్పెషల్ ఆఫీసర్లు సిఆర్టీలు డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్స్ సిస్టమ్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది అసలు గొప్పగా జీతాలు పెంచుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగునిపిన ప్రభుత్వం దాదాపుగా 200 ఉండే ఇవాళ 10,000 రూపాయలు చేసినాం. ఎఫ్టీఐలు ఉంటారు వాళ్ళకి 30 నుంచి 40% పెంచినాం. 108 ఎంప్లాయీస్ వాళ్ళకి 15,070 మంది ఉంటారు. 15,070 మంది ఉంటారు. 8,000 ఉండే 13,000 చేసినాం. జియో 200 ఉండే ఇవాళ 10,000 రూపాయలు చేసినాం. ఎఫ్టీఐలు ఉంటారు వాళ్ళకి 30 నుంచి 40% పెంచినాం. 108 ఎంప్లాయీస్ వాళ్ళకి 15,070 మంది ఉంటారు. 15,070 మంది ఉంటారు. 8,000 ఉండే 13,000 చేసినాం. జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కానీ ఇవాళ ఇక్కడ 14,000 రూపాయలు పెంచుకున్నాం. ఇవాళ పూజలు గుళ్ళల్లో పనిచేసే పూజారులకి మసీదుల్లో పనిచేసే ఇమాంలకు పెంచుకున్నాం. 100,000 ఇస్తాను. మా ఎంపీటీసీకి 5,000 రూపాయలు 100,000 ఇస్తాను. మా జెడ్పీటీసీకి 10,000 రూపాయలు 100,000 ఇస్తాను. మా జిల్లా పరిషత్ దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల మందికి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆదుకున్నటువంటి గొప్ప చేయ. కొత్త ఉద్యోగాల విషయంలో కూడా దాదాపుగా 1,0274 డిపార్ట్మెంట్ వరకు మీకు సర్క్యులేట్ చేస్తాం. దాంట్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ పర్మిటెడ్ రావద్దు, నా దగ్గర ఉద్యోగాలు లేవు, నా ప్రజలకే నేను ఉద్యోగాలు ఇచ్చుకునే స్థాయికి వచ్చింది. ఇది గమనించమని చెప్పి కోరుతున్నాను. రెండవది ఆదుకొని భరోసా కల్పించడం ఒక ఎత్తు అయితే, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఆదుకునే సంకల్పంలో భాగంగా అనేక రకాల గొప్ప గొప్ప పాలసీలు తెచ్చినాం. టిఎస్ ఐపాస్ రాయితీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగం మీకు తెలుసు అనేక వృత్తులకు కూడా ఆర్థిక పరిపుష్టిని అందించిన రాష్ట్రం తెలంగాణ. చెప్పి మీకు తెలుసు అనేక వృత్తులకు కూడా ఆర్థిక పరిపుష్టిని అందించిన రాష్ట్రం తెలంగాణ. మీకు తెలుసు ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ హార్డ్లీ 3 or 4% ఉండొచ్చు. 90-95% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ సెక్టార్ లేదా అగ్రికల్చర్ సెక్టార్. ఈ పరిస్థితుల్లో కూడా మనం 90% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ రంగంలో ఉందని చెప్పి భావించి ఆ పరిశ్రమకు రాయితీలు ఇచ్చి భూములు ఇచ్చి ఎలక్ట్రిసిటీ ఇచ్చి అసలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన వాతావరణం క్రియేట్ చేసి ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు పెట్టుబడిదారులకు హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే సేఫ్గా ఉంటాయంటే వాతావరణం కల్పించి ఇవాళ ఆ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసి నిరుద్యోగ సమస్య కొంత తీర్చిన ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ పరం కూడా తప్పకుండా నిధులు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఆనాడేమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే డబ్బులు ఎక్కడివి, పైసలు ఎక్కడివి, కష్టమవుతుంది, లెక్కలు పత్రాలు ఆలోచించేది. తెలంగాణ సంకుచితంగా లేదు, సంకుచితంగా లేదనడానికి అనేక ఉదంతాలను నేను చెప్పాల్సి ఎక్కర్లేదు. అంత కమిట్మెంట్తో అంత కఠినమైనటువంటి ప్రయత్నంలో దీక్షతో మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ మా మీద విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని గమనించండి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, దీనికి అంత కారకులు ఎవరు? కానీ అవన్నీ చేసింది వాళ్ళు, ఎట్టి చాకరీ చేయించుకున్నది వాళ్ళు. 50 సంవత్సరాల పైబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాష్ట్రాలను పాలించిన దాంట్లో అనేక పార్టీలు ఉన్నాయి. ఇలా పచ్చజెండా పార్టీ కావచ్చు, ఇతర పార్టీ కావచ్చు. ఇలా రాష్ట్రంలో కూడా 56 సంవత్సరాలు, ఇలా 60 సంవత్సరాల చరిత్రలో 4 ఏళ్ళలో మన TRS పార్టీ ప్రభుత్వం పాలిస్తూ ఉంది. మిగతా అన్ని కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. అంటే ఎవరు కారకులు, ఎవరు నిండా నిలిచిందో, ఎవరు ప్రజలు విస్మరించిందో, ఎవరు రాష్ట్రాన్ని అధోగతి పని చేసిందో, అధపథాలు తొక్కిందో
వాళ్ళే ఇవాళ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇలా మోసపూరితమైన మాటలు చెప్తా ఉంటే మనం దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వాళ్ళు కాదు. ఎవరు మీకోసం పనిచేస్తారో, ఎవరు పనిచేయరు, ఎవరు తపన పడుతూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఎవరు ఇలా మళ్ళీ మన ప్రయోజనాలని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుందో ఆలోచించాలి తప్ప మేధావులుగా, విద్యార్థులుగా, నిరుద్యోగ యువకులుగా, బుద్ధిజీవులుగా ఆలోచించాలి తప్ప ఇలా వీళ్ళు చేసే విష ప్రచారాన్ని అర్థం చేసుకోవాలి తప్ప దానికి సకం కావద్దని చెప్పి నేను వేనమ్మగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ తప్పకుండా రాబోయే కాలంలో ఈ అన్ని రకాల సమస్యల్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఆత్మగౌరవంతో బతికేటట్టుగా, తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా ఎదిగేటట్టుగా తపన పడే, ఆరాటపడే ప్రభుత్వం TRS ప్రభుత్వం, నాయకుడు KCR అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మా మేనిఫెస్టో కూడా వస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు ఏ సమయం అలాంటి సమస్యల మీద మేము కూడా దృష్టి పెట్టినాం. మా మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. అన్ని సమస్యల్ని, అది నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతులకు ఇంకా ఉండే సమస్య కావచ్చు, రైతు కూలీల సమస్య కావచ్చు, అన్ని సమస్యల మీద మనం మాకుండే కమిట్మెంట్, మాకుండే తప్పన వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు కాబట్టి డెఫినెట్గా మేమే వాటి గురించి లోతుగా అధ్యయనం చేస్తాం. ఏం చేయగలమో, ఏం చేస్తే ఇంకా ఇప్పటికే మీరు చూసి గిన్ని చేసినాం. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ స్కీములని, అతి ఎక్కువ నిర్ణయాలు తీసుకొని ప్రజల ప్రేమను పొందిన, ప్రజల విశ్వాసం పొందిన ప్రభుత్వంగా నిలిచింది. వీళ్ళు ఎన్ని రకాల మాయమాటలు చెప్పినా మళ్ళీ రేపు గుబాలించే జెండా, గులాబీ జెండా 100% మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో KCR గారి నాయకత్వంలో మళ్ళీ TRS పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపడుతుంది. जब तक लोग रहते, समाज रहते, तब तक समस्या रहते. आज एक समस्या होगा, कल और एक समस्या आता होगा. समस्या हमेशा रहता है. समस्या को मिनिमाइज करने का प्रयत्न करता है गवर्नमेंट. KCR को कई को हटाना, 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు హటానా. जो तेलंगाना हवाम को जो अनइंटरप्टेड पावर 24/7 पावर जो दिया, उसके लिए हटाते क्या? अभी जो फिटलेस है, वो जो सीड्स था, इसे पहले जो पुलिस स्टेशन में लाते थे वो अभी खुला दे रहे, इसके वास्ते निकालते क्या? जो खेती का काम करता है फार्मर्स लोग, वो फार्मर्स को पहले बार इस देश के अंदर 8,000 रुपए पर एकड़ पर एनम दे रहा है, इसके लिए हटाते क्या? जो शादी मुबारक रख के जो गरीब बच्चों के लिए जो एक सपोर्ट कर रहा है, इसके लिए करते क्या? इस राज्य के अंदर 573 रेजिडेंशियल स्कूल खोल के जो गरीब बच्चों के लिए जो क्वालिटी एजुकेशन दे रहा है, उसके लिए हटाना क्या है? जो गवर्नमेंट हॉस्पिटल से पहले कैसा काम करता था आप जानते हैं. अभी हॉस्पिटल में डिलीवरी करके जो 12,000 रुपए बच्चे फायदा आए, तो जो KCR किट दे के दे रहा है, उसके लिए हटाते क्या? गवर्नमेंट ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి సాధ్యం కాదు. నిరుద్యోగం ఎట్లా కౌంట్ చేస్తారు, లిస్టు ఉన్నాయని మొత్తం ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగం ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మీ మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తిలా చూస్తారా? మీకు ఐడియా ఉండాలి. రైతు రుణమాఫీ మేము మేనిఫెస్టో పెట్టినాం. పేదలకి 200 రూపాయల నుంచి 1000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినాం. వాళ్ళు మనం అన్నది కదా అంటే సభలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఎట్లా సాధ్యమవుతుంది, కొత్త రాష్ట్రం కదా, డబ్బులు ఎక్కడి నుంచి చెప్తానని వాళ్ళు అడిగినారు. మీకు ఐడియా ఉండాలి. ఫస్ట్ బడ్జెట్లో మేమన్నాం, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ ప్రభుత్వం తక్షణం పేదల ఆకలికి పరిష్కారం చూపాలి, తక్షణం కొంత భరోసా ఇవ్వాలని చెప్పి మేము చెప్పినాం. ఆనాడు 800 కోట్ల రూపాయలు
పెన్షన్ల కోసం ఖర్చు పెట్టి ఇవాళ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిరంతరంగా ఇస్తున్న ప్రభుత్వం మీకు తెలుసు. ఇవాళ అట్లా అన్న వాళ్ళు అంటే పెన్షన్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, రుణమాఫీ కోసం పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్ని ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్న పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, మిషన్ భగీరథ నుంచి వస్తాయి, మిషన్ కాకతీయ చేస్తున్న పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, జీతభత్యాలు పెంచుతున్న పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇట్లా చెప్పిన వాళ్ళు ఇవాళ ఎన్ని అడ్డదాళ్ళైనా తొక్కి ఎన్ని హామీలైనా భాగంగా ఇచ్చేటువంటి మాటలు తప్ప నిజాయితీ లేదు వాళ్ళకి. కొత్త కొత్త పార్టీలు కావాలి. ఆల్రెడీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలు, దేశాన్ని పరిపాలించిన పార్టీలు, ఇవాటికి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారులు చెలాయిస్తున్న పార్టీలు మరి ఎందుకో ఇస్తలేదు బయట, ఎందుకో చేస్తలేదు బయట. ఇవాళ అక్కస్తో అంటే ప్రజల్లో పలుకుబడి లేదు, ప్రజలు విశ్వసిస్తలేరు, ఏదో ఒకటిగా సాధ్యం కానీ కూడా వేసేయాలి, ఏదో ఒకటి మభ్య పెట్టాలి, ఇళ్ళకెళ్ళి బయటపడాలంటే ఒక తాపత్రయంలో డెస్పరేటెడ్ గా చేస్తున్నట్టు తప్ప నిజాయితీ అయితే లేదు. అంటున్నారు ఏమంటే ఒకవేళ కేసీఆర్ గారు ఉంటే ఇస్తారు అని అనుకుంటాను. కేసీఆర్ గారు కనుక ఆయన ప్రామిస్ చేస్తే తప్పకుండా ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వమే చేయాలి, సాధిస్తే మనం సాధించాలని విశ్వాసం మాత్రం పంచుకున్న కోరుకుంటాను. మనం కనుక ఒక మాట అంటే 100% అతకపోతారు, 100% నమ్ముతారు. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర కొత్తది కాదు, వాళ్ళ చరిత్ర ఆల్రెడీ ఉన్న చరిత్రనే. కులం పునాది మీద వ్యవస్థ నిర్మించలేము, మతాల పునాది మీద వ్యవస్థను ముందుకు తీసుకుపోలేము. ఈ కులాలు మతాలు ఇంటనే ఉంటాయి. కులాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు లీడర్ కాలే, కులం మీద ఆధారపడి పెట్టిన పార్టీలు ఎప్పుడు కూడా ముందుకు పోలే. మనుషులు మనందరం ఆఫ్టర్ ఉంటుండొచ్చు, కులాల వారిగా మతాల వారిగా ఉంటుండొచ్చు. లక్ష్మి దానికి అవసరాలకి ఆకలికి మతాల కులతో సంబంధం ఉండదు. ఇవాళ ఈ కులం పునాది మీద ఈ మతం పునాది మీద ఎవరు చేస్తారంటే రీజనిజం, దిస్ ఆర్ ఆల్ వెపన్స్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ కొన్ని పార్టీలు అని చెప్పిండు. ఇవాళ చేత కాని వాళ్ళు షార్ట్ కట్ లో అధికారం రావాలంటే వాళ్ళు చేశారు. మేము అట్లా నాకు నేనుగా చెప్పేది కాదు కదా.
టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, పత్రికలలో, టీవీలలో ఇతర పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితి మినహాయిస్తే మిగతా పార్టీలు అదే పనిగా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి గారి మీద విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. మేమేదో తక్కువ చేసినామని, మేమేదో ఖరాబ్ చేస్తున్నామని అర్జెంటుగా దించాలన్నటువంటి నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి మీద, TRS పార్టీ మీద అలాంటి చౌకబారు ఆరోపణలు, విష ప్రచారాలు చేసిండ్రు. కానీ 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో అకుంఠిత దీక్షతో, మొక్కవోని ధైర్యంతో ఎన్ని చివాట్లు పెట్టినా, ఎంత విష ప్రచారాలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో ధర్మం, న్యాయం, ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో TRS పార్టీ ఏ నినాదం అయితే ఇచ్చిందో, తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనేది ఆనాటి మన ట్యాగ్ లైన్. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ప్రజల ఆశీర్వాదంతో TRS పార్టీ అధికారంలోకి వస్తేనే అనుకున్న ఫలితాలు సాధించుకోవచ్చు, తెలంగాణ భవిష్యత్తుని బాగు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ మీద ఉన్న అవగాహన, తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి మక్కువ, ప్రేమ ఇతర పార్టీలకు ఉండదని చెప్పి ఆనాడు TRS పార్టీని కేసీఆర్ నాయకత్వంలో అధికారం కట్టబెట్టారు. అధికారం కట్టబెట్టిన నాటి నుంచి ఒక సంవత్సరం వరకు మళ్ళీ కుట్రలు చేసే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ సస్టైన్ కాదని, తెలంగాణ నాయకత్వానికి పరిపాలించుకునే నైపుణ్యం లేదని, మళ్ళీ ఏదో ఒకనాడు గుణపేడం తీసుకొని మళ్ళీ 20 రాష్ట్రాలు కలిసిపోయే ఆస్కారం ఉంటుందని అనేక రకాల మళ్ళీ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఏంటంటే ఇవన్నీ కూడా నెట్టిపడేసి దేశంలోనే ఒక సుస్థిరమైన, ప్రజారంజకమైన, పీపుల్ ఓరియంటెడ్ గవర్నమెంట్ని ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. దేశమే నివ్వెరపోయే పద్ధతిలో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ముక్కు మీద వేలేసుకునే పద్ధతిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగించడానికి మేము చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. దానికి సజీవ సాక్ష్యం అనేక రకాల అవార్డ్స్ మనం పొందినాం. తెలంగాణ వ్యవసాయక రాష్ట్రం కాబట్టి
గ్రామీణ ప్రాంత ప్రజల బతుకు బాగుపడకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడకుండా బంగారు తెలంగాణకు బాటలు వేయలేము. అర్బన్లో ఉండే ఉద్యోగాల కంటే కూడా గ్రామీణ ప్రాంతంలో అశేష ప్రజానీకానికి అక్కడి చేసుకొని అన్నం పెట్టే తల్లి భూతల్లి అని చెప్పి నమ్మి ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టి ఆనాటి పేపర్ల మీద ఉండే ప్రాజెక్టులని, శాంక్షన్లకే పరిమితమయ్యే ప్రాజెక్టులని రీడిజైన్ చేసుకొని, రీఓరియంట్ చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసుకొని శరవేగంగా ఈ దేశంలో ఏ రాష్ట్రాలు కూడా చేయని పద్ధతిలో శరవేగంగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పంట పొలాలకు నీళ్లు తెచ్చే కార్యక్రమం, ఒక మేడిగడ్డ, ఒక సుందిల్లా, ఒక అన్నారం, ఒక తుపాకులగూడెం దగ్గర కట్టే ప్రాజెక్టు, ఒక భద్రాద్రి ప్రాజెక్టు, ఇట్లా అనేక ప్రాజెక్టులని మనం శరవేగంగా పూర్తి చేసుకున్న విషయం, చేసుకోబోతున్న విషయం మీ అందరూ కూడా తెలుసు. మీరు కూడా పోయి చూసి వచ్చింది. సమైక్య పాలనలో ఉత్తర తెలంగాణ ప్రాణప్రదాయని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 1964లో మొదలు పెడితే ఇవాళ 2014 వరకు 14,40,000 ఎకరాలు నీళ్లు ఇస్తాయని చెప్పి రాసుకుంటే కేవలం 5 లక్షలకు 6 లక్షల ఎకరాలు పరిమితమైన తప్ప 14,40,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చిన పాపన పోలే. ఇలా పదే వాళ్ళు అంటున్నారు అప్పులు చేసి పని చేస్తున్నారు. ఉన్న కాడికే కాలు సాపుకోవాలి అనేటువంటి పద్ధతి కనుక ఉంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 64లో మొదలు పెట్టబడి ఇవాళకి కూడా 14,40,000 ఎకరాలకు ఎట్లాంటి నీళ్ళు ఇవ్వక ఏ రైతాంగం అయితే ఆశలు పెంచుకున్నారో ఆశలు ఆడియాశలనే తప్ప ఇప్పటికీ పంట కాలువలలో నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో నీళ్లు రాలే. ఆ కాలువలలో తుమ్మలు మలిసినాయి, జిల్లేలు మలిసినాయి తప్ప నీళ్ళు రాలే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరానికి ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని కరువు రహిత తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కళ్ళకంటున్నాం. అతి తక్కువ స్టోరేజ్తో, అతి తక్కువ ఇరిగేషన్తో 16,200 కోట్ల రూపాయలతో ఆనాడు ఎస్టిమేట్ చేయబడ్డది. తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 43,000 కోట్లయింది. ఇవాళ 80,000 కోట్ల రూపాయలు. కానీ దానికి దీనికి పోలిక లేదు, నక్కకు నాగలకు అనుకున్నంత తేడా. ఇవాళ ఎస్కలేషన్స్ లేకుండా ఏ అనుకున్న ప్రకారం 2 సంవత్సరాలు పూర్తి చేయాలి, 3 సంవత్సరాలు పూర్తి చేయాలి అనుకున్నామో 100% పూర్తి చేసుకొని ఆ ఫలితాన్ని ప్రజల కళ్ళ ముందు ఆవిష్కరింపజేస్తున్న ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీని గురించి నేను డీటెయిల్గా చెప్పాల్సిన లేదు. ఇవాళ అట్లనే దేశంలో సర్ప్రైజ్ పవర్ ఉంది అని చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు, నా వల్లనే దేశంలో సర్ప్రైజ్ పవర్ వచ్చిందని చెప్పి జబ్బలు చర్చుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా, సర్ప్రైజ్ పవర్ నిజమే అయితే, పవర్ ఈ దేశంలో సస్తా దొరికేది నిజమే అయితే, అగ్గో దొరికేది నిజమే అయితే, తక్కువ ధర దొరికేది నిజమే అయితే, మీరు పాలిస్తున్న రాష్ట్రాలు అటు పక్కకు మహారాష్ట్ర, ఇటు పక్కకు కర్ణాటక, ఎందుకు మీరు రైతాంగానికి 24 గంటల పవర్, నాణ్యమైన ఉచిత పవర్ మీరు అందించలేకపోతున్నారు? మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెల్లో అమావాస్య చీకట్లో కరెంట్ ఇస్తే పాములు కడ చచ్చిపోయిన వాళ్ళ శవాలు, కరెంటు షాకులు కొట్టి చచ్చిపోయిన శవాలకు చరమగీతం పడిన ఏకైక రాష్ట్రం, తొలి రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ. అంత గొప్ప రిలీఫ్ ఇలా అంటున్నారు. ఇన్ని ఏళ్ళు బిడ్డ పల్లెలలో మాత్రం సుఖంగా నిద్రపోయే పరిస్థితి వచ్చింది. అర్ధరాత్రి పూట కరెంట్ వస్తుందంటే ఏ యువకుడు కూడా ఇళ్లలో పడుకుంటాడు కాదు. ఏ ప్రమాదం జరుగుతుందని చెప్పి బాధపడే వాళ్ళం. అది పెద్ద రిలీఫ్ అయింది. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి తెలియదు కానీ
యావత్ తెలంగాణ రైతాంగానికి ఆ వేదన నుంచి, ఆ దుఃఖం నుంచి వెళ్ళి, ఆ చావుల నుంచి వెళ్ళి బయటపడేసిందని చెప్పి ఇవాళ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అట్లనే ఇరిగేషన్, వ్యవసాయ అనుబంధ పనులు ఎన్ని చేసినామో మిషన్ కాకతీయ కావచ్చు, ఇవాళ గతంలో మొదలుపెట్టబడ్డ ప్రాజెక్టులు మహబూబ్నగర్లో పూర్తి చేసుకొని లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి చెరువులు నింపుకునే ప్రోగ్రాం కావచ్చు, అని కూడా చేసుకుంటాను. రెండవది ట్యాగ్ లైన్లో రెండవ అంశం నిధులలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకసారి పంచాయతీలో ఒక జీవో వచ్చింది. అప్పుడు వ్యవసాయ గారు ముఖ్యమంత్రిగా ఉండే, బొత్స సత్యనారాయణ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉండే. 132 కోట్ల రూపాయలు జీవో ఇస్తే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం 7, తెలంగాణ ప్రాంతానికి కేవలం 7 కోట్ల రూపాయలు వచ్చినాయి. 7 crores ఓన్లీ అవుట్ ఆఫ్ 132 crore rupees. ఆ జీవో పట్టుకొని మేము ముఖ్యమంత్రి గారు పోయినాం. ఒకవైపు అన్యాయం జరిగిందని మీరు ఒప్పుకుంటా ఉన్నారు, అన్యాయాన్ని సరిచేస్తాం, డబ్బులు ఎక్కువ ఇస్తాం, నిధులు ఎక్కువ ఇస్తాం, తెలంగాణ ఉద్యమాన్ని మానేయమని చెప్తున్నారు. మరోవైపేమో ఇంకా కళ్ళల్లో మట్టి కొడుతున్నారు. దానికి సజీవ సాక్ష్యం ఈ జీవో అని చెప్పి మిత్రులు హరీష్ గారు, అదేవిధంగా పద్మదేవన్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉంటే, రవీంద్ర గారు మొట్టమొదటిసారిగా సచివాలయంలో తెలంగాణ జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ ధర్నా చేసింది మేమే ఆనాడు ఏపీ సచివాలయంలో. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ₹1 ఇవ్వను అనే శాసనసభలో తొలి బడ్జెట్లోనే 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని ఇవాళ 5వ సంవత్సరానికి 1,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని గ్రామాలలో ప్రజలు ఏది కోరితే గది చేసే పద్ధతులు, అది మిషన్ కాకతీయ కావచ్చు, గతుకుల రోడ్లని బాగు చేసుకునేది కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎంత నరకంలోనే మీరు చూసేది. ఇవాళ మొత్తం రోడ్లు బాగు చేసుకునే దాంట్లో, తాగే నీళ్లకు డబ్బులు ఇచ్చుకునే దాంట్లో, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే దాంట్లో, ఇవాళ పేద ప్రజలకి పెన్షన్స్ ఇచ్చే దాంట్లో, పేద ప్రజలకి 6 కిలోల బియ్యం ఇచ్చే దాంట్లో, ఇవాళ హాస్పిటల్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చే దాంట్లో, పేద ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే నీ నిధులు నీ ప్రజలకే ఖర్చు పెట్టుకునే గొప్ప భాగ్యం దక్కింది. ఆనాడు 132 కోట్లలో మన వాటా 54 కోట్ల రూపాయలు రావాలి, కానీ వచ్చింది 7 కోట్లు. కానీ తెలంగాణ వచ్చినాక మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకునే గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి ఏది కోరి ఏ వర్గ ప్రజలకు ఏం అవసరం ఉందో, ఏం చేసుకుంటే తెలంగాణ ప్రజలకు ఇలా గొప్పగా ముందుకు పోతారో ఇలా అట్లా నిధులతో మనం పనిచేసుకున్నాం. నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో మనం సంపూర్ణమైనటువంటి విజయాన్ని మనం సాధించుకున్నాం. నాకు తెలిసి పేద రాష్ట్రం అని చెప్పబడే తెలంగాణ, గరీబ్ రాష్ట్రం అని చెప్పబడే తెలంగాణ, తెలంగాణ తన కాలం మీద నిలబడతాయని చెప్పి అనుమానం వ్యక్తం చేసిన తెలంగాణ కుక్కలు చెప్పే ఇస్తరాకైతని చెప్పబడే తెలంగాణ హైదరాబాద్లో రజాకార్ రాజ్యమైతే చెప్పే తెలంగాణ, ఒక గొప్ప రాష్ట్రంగా ఆర్థిక పురోగమనం తెలంగాణ. దాన్ని మనం చెప్పుకోవడం కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేదా కేంద్ర ప్రభుత్వ ఇతర సంస్థలు దాన్ని నిర్ధారిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అది అనేక సార్లు చెప్పబడ్డి. మీరు ఏం చేశారు నియామకాల విషయంలో? మీకు తెలుసు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా వివిధ కార్పొరేషన్లు ఉంటాయి. లేదా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఉండేవి కావచ్చు, అనేక రకాల సంస్థలు ఉన్నాయి. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేదా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఉండేవి కావచ్చు, అనేక రకాల సంస్థలు ఉన్నాయి. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనస్ఫూర్తిగా పనిచేస్తారు. ప్రభుత్వం అనేది కేవలం లాభ నష్టాల పట్టికలనే కోణం కాకుండా మానవీయ కోణంలో పనిచేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా 43% ఫిట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి, 44% ఫిట్మెంట్ ఉద్యోగులకి
ప్రభుత్వ ఉద్యోగులకి, కార్పొరేషన్లో ఉండే ఉద్యోగులకి గొప్ప జీతాలు పెంచిన రాష్ట్రం తెలంగాణ. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. అది మన కళ్ళ ముందున్న సత్యం. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 50 టెంట్లు, 60 టెంట్లు, 70 టెంట్లు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టెంట్లు వేసుకొని మేము ఆశా వర్కర్లం, మేము అంగన్వాడీ టీచర్లం, మేము అంగన్వాడీ ఆయాలం, మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని, సబ్స్టేషన్లో పనిచేసేటువంటి ఆపరేటర్లు అని చెప్పి ఇట్లా రకరకాల ఉద్యోగులు కనీస వేతన చట్టం అమలు చేయాలని చెప్పి కొట్టాటోళ్ళు. నాకు తెలిసి నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు సబ్స్టేషన్లో పనిచేసే ఆపరేటర్లకి 25,000 రూపాయలు, అది కూడా 6 నెలలకు ఒకసారి, 6 ఒకసారి ఉండే. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు ఓన్లీ జీతం 3,000 రూపాయలు ఉండే. ఏ క్షణం ఉద్యోగం ఊడిపి చాలని బతుకులతో కనిపించిన అమ్మకు అన్నం పెట్టలేడు. జీతం పెంచకపోతున్నా అని చెప్పి ఎట్టి చాకరీ చేసినటువంటి దాదాపు 4 ఆ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన ప్రభుత్వం పెంచి వాళ్ళ ప్రేమను ఆ షీట్ అంతా కూడా మీకు ఇస్తాం. ఆఫీస్ సబార్డినేట్స్ మీరు ఇలా గొప్పగా చెప్తున్నారు నిరుద్యోగం గురించి, నిరుద్యోగ యువకుల గురించి. మీరెన్నడూ కూడా వీళ్ళు మనుషులే, ఈ కుటుంబాలను బాగుపడుతుంది, ప్రజల కన్నులకు కొంత పరిష్కారం దొరుకుతున్నటువంటి మానవీయ కోణం ఆలోచన చేయలేదు. నేను అట్లాంటిది 6,700 రూపాయలు ఆఫీస్ సబార్డినేట్లకు ఉంటే వాటిని 12,000 రూపాయలకు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 11,236 మంది చేస్తారు. ఇది కాంట్రాక్ట్ బేసిస్. జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన వాళ్ళు దాదాపు 8,000 మంది 8,400 పనిచేస్తే ఖాతాలు ఆలోచించలే 15,000 రూపాయలకు పెంచడం. దాదాపు 8,000 మంది 8,400 పనిచేస్తే శాతాలు ఆలోచించలే 15,000 రూపాయలకు పెంచడం. 15,000 రూపీస్ ప్రభుత్వం. ఇవాళ అదర్ కేటగిరీస్ దాదాపు 8,000 మంది 8,400 పనిచేస్తే శాతాలు ఆలోచించలే 15,000 రూపీస్. సీనియర్ అసిస్టెంట్లకి 10,900 ఉంటాయి, వీళ్ళొక 6,000 మంది ఉంటారు. 10,900 ఉంటే 17,000 ప్రభుత్వం. ఇవాళ అదర్ కేటగిరీస్ 18,000 రూపాయలు ఉంటే 27,000 రూపాయలకు పెంచడం. మీకు తెలుసు కాంట్రాక్ట్ 18,000 రూపాయలు ఉంటే 27,000 రూపాయలకు పెంచడం. మీకు తెలుసు కాంట్రాక్ట్ లెక్చరర్, టైమ్ స్కేల్ లెక్చరర్ ఏర్పడ్డప్పటికీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి 37,000 రూపాయలు, 37,100 రూపాయలు ఇస్తున్నాం. ఇవాళ పాలిటెక్నికల్ లెక్చరర్స్ 19,000, ఇవాళ 40,200 శాలరీ. ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 20,600 రూపాయలు ఉంటాయి, 40,270 రూపాయలు. అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 1,000 రూపాయల వరకు అన్ని విశ్వవిద్యాలయాలు ఇచ్చేటువంటి రాష్ట్రం మన రాష్ట్రమే. 1,000 రూపాయల వరకు అన్ని విశ్వవిద్యాలయాలు ఇచ్చేటువంటి రాష్ట్రం మన రాష్ట్రమే. ఇవాళ కూడా అదే పద్ధతిలో ఇవాళ అన్ని రకాల కేటగిరీకి మనం గొప్పగా మనం పెంచుకున్నాం. హోమ్ గార్డ్స్ మీకు తెలుసు అది డైలీ వేస్ అనే పద్ధతులు ఉండే, ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుంది తెలియని పరిస్థితి ఉండే. అట్లాంటిది మినిమం సాలరీ అలా బేసిక్ సాలరీ వాళ్ళకి 16,400 రూపాయలు ఉంటే ఇలా 25,000 రూపాయలు, దాదాపు 22,000 ఇవ్వడమే కాకుండా నాకు కానిస్టేబుల్తో సమానంగా కొన్ని అలవెన్స్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దాదాపు 20,000 పైచలకు వాళ్ళు ఉంటారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు దాదాపు 24,000 మంది ఉంటారు, 24,110 మంది. గతంలో 6,620 రూపాయలు ఉండే వాళ్ళకి. ఇవాళ మనం వచ్చినాక విద్యా వాలంటీర్లు
5,000 ఉండే ఇవాళ 8,000 రూపాయలు చేసినాం. అంగన్వాడీ 10,500 చేసినాం. అంగన్వాడీ ఆయాలు 2,000 రూపాయలు ఉండే 1,000 రూపాయలు చేసుకున్నాం. ఇట్లా డైలీ వేజెస్ నేను అడుగుతా, మీరు ఎట్లా మనుషుల గురించి పట్టించుకోవడానికి సజీవ సాక్ష్యం. డైలీ వేజెస్ పార్ట్ టైం ఫుల్ టైం స్వీపర్లు 1,571 రూపాయల నెలకు, 1,650 రూపాయల నెలకు, 75 రూపాయల నెలకు, 1,770 రూపాయల నెలకు ఇట్లా ఇచ్చింది. తెలిసి 25 ఏళ్ళు పనిచేసి ఇరవైనా దయ కలగకపోతుందా ప్రభుత్వాలకి, మా మీద దృష్టి పెట్టకపోతారా సుమోటోగా తీసుకొచ్చేసింది మేము. ఆశా వర్కర్లు 1,650 రూపాయలు అనేటువంటి స్కీమ్ ఉండే, ఇవాళ 6,000 రూపాయలు చేసుకున్నాం. మళ్ళీ మనం పెంచుకున్నాం. అంటే దాదాపు 28,000 కుటుంబాలు వాళ్ళు చరిత్రలో కూడా ఊహించలేదు. వాళ్ళ పట్టించుకుంటారని కానీ మాకు కూడా జీతపత్యాలు పెద్దని చెప్పి వాళ్ళు ఊహించలేకపోయారు. అట్లే స్పెషల్ ఆఫీసర్లు సిఆర్ వాళ్ళ పట్టించుకుంటారని కానీ మాకు కూడా జీతపత్యాలు పెద్దని చెప్పి వాళ్ళు ఊహించలేకపోయారు. అట్లే స్పెషల్ ఆఫీసర్లు సిఆర్టీలు డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్స్ సిస్టమ్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది అసలు గొప్పగా జీతాలు పెంచుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగునిపిన ప్రభుత్వం దాదాపు 200 ఉండే ఇవాళ 10,000 రూపాయలు చేసినాం. ఎఫ్టీఐలు ఉంటారు, వాళ్ళకి 30 నుంచి 40% పెంచినాం. 108 ఎంప్లాయీస్ వాళ్ళకి 15,070 మంది ఉంటారు. 15,070 మంది ఉంటారు. 8,000 ఉండే 13,000 చేసినాం. జియో 200 ఉండే ఇవాళ 10,000 రూపాయలు చేసినాం. ఎఫ్టీఐలు ఉంటారు, వాళ్ళకి 30 నుంచి 40% పెంచినాం. 108 ఎంప్లాయీస్ వాళ్ళకి 15,070 మంది ఉంటారు. 15,070 మంది ఉంటారు. 8,000 ఉండే 13,000 చేసినాం. జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కానీ ఇవాళ ఇక్కడ 14,000 రూపాయలు పెంచుకున్నాం. ఇవాళ పూజారులు గుళ్ళల్లో పనిచేసే పూజారులకి, మసీదుల్లో పనిచేసే ఇమాంలకు పెంచుకున్నాం. 100,000 ఇస్తాను. మా ఎంపీటీసీకి 5,000 రూపాయలు 100,000 ఇస్తాను. మా జెడ్పీటీసీకి 10,000 రూపాయలు 100,000 ఇస్తాను. మా జిల్లా పరిషత్ దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల మందికి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆదుకున్నటువంటి గొప్ప చేయ. కొత్త ఉద్యోగాల విషయంలో కూడా దాదాపుగా 1,0274 డిపార్ట్మెంట్ వరకు మీకు సర్క్యులేట్ చేస్తాం. దాంట్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ పర్మిటెడ్ టు రావద్దు, నా దగ్గర ఉద్యోగాలు లేవు, నా ప్రజలకే నేను ఉద్యోగాలు ఇచ్చుకునే స్థాయికి వచ్చింది. ఇది గమనించమని చెప్పి కోరుతున్నాను. రెండవది ఆదుకొని భరోసా కల్పించడం ఒక ఎత్తు అయితే, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఆదుకునే సంకల్పంలో భాగంగా అనేక రకాల గొప్ప గొప్ప పాలసీలు తెచ్చినాం. టిఎస్ ఐపాస్ రాయితీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగం మీకు తెలుసు అనేక వృత్తులకు కూడా ఆర్థిక పరిపుష్టిని అందించిన రాష్ట్రం తెలంగాణ. చెప్పి మీకు తెలుసు అనేక వృత్తులకు కూడా ఆర్థిక పరిపుష్టిని అందించిన రాష్ట్రం తెలంగాణ. మీకు తెలుసు ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ హార్డ్లీ 3 or 4% ఉండొచ్చు. 90-95% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ సెక్టార్ లేదా అగ్రికల్చర్ సెక్టార్. ఈ పరిస్థితుల్లో కూడా మనం 90% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ రంగంలో ఉందని చెప్పి భావించి ఆ పరిశ్రమకు రాయితీలు ఇచ్చి, భూములు ఇచ్చి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి, అసలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన వాతావరణం క్రియేట్ చేసి, ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు, పెట్టుబడిదారులకు హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే సేఫ్గా ఉంటాయంటే వాతావరణం కల్పించి ఇవాళ ఆ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసి నిరుద్యోగ సమస్య కొంత తీర్చిన ప్రభుత్వం. ఇంకా ప్రభుత్వ పరం కూడా తప్పకుండా నిర్మాణం చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఆనాడేమో
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే డబ్బులు ఎక్కడివి, పైసలు ఎక్కడివి, కష్టమవుతుంది, లెక్కలు పత్రాలు ఆలోచించేది. తెలంగాణ సంకుచితంగా లేదు, సంకుచితంగా లేదనడానికి అనేక ఉదంతాలను నేను చెప్పాల్సి లేదు. అంత కమిట్మెంట్తో, అంత కఠినమైనటువంటి ప్రయత్నంలో, దీక్షతో మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ మా మీద విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని గమనించండి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, దీనికి అంత కారకులు ఎవరు? కానీ అవన్నీ చేసింది వాళ్ళు, ఎట్టి చాకరీ చేయించుకున్నది వాళ్ళు. 50 సంవత్సరాల పైబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాష్ట్రాలను పాలించిన దాంట్లో అనేక పార్టీలు ఉన్నాయి. ఇలా పచ్చజెండా పార్టీ కావచ్చు, ఇతర పార్టీ కావచ్చు. ఇలా రాష్ట్రంలో కూడా 56 సంవత్సరాలు, ఇక 60 సంవత్సరాల చరిత్రలో 4 ఏళ్ళ మన TRS పార్టీ ప్రభుత్వం పాలిస్తూ ఉంది. మిగతా అన్ని కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. అంటే ఎవరు కారకులు, ఎవరు నిండా నిలిచిందో, ఎవరు ప్రజలు విస్మరించిందో, ఎవరు రాష్ట్రాన్ని అధోగతి పని చేసిందో, అధపదాలు తొక్కిందో వాళ్ళే ఇవాళ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇలా మోసపూరితమైన మాటలు చెప్తా ఉంటే మనం దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వాళ్ళు కాదు. ఎవరు మీకోసం పనిచేస్తారో, ఎవరు పనిచేయరు, ఎవరు తపన పడుతూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఎవరు ఇలా మళ్ళీ మన ప్రయోజనాలని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుందో ఆలోచించాలి తప్ప మేధావులుగా, విద్యార్థులుగా, నిరుద్యోగ యువకులుగా, బుద్ధిజీవులుగా ఆలోచించాలి తప్ప ఇలా వీళ్ళు చేసే విష ప్రచారాన్ని అర్థం చేసుకోవాలి తప్ప దానికి సకం కావద్దని చెప్పి నేను వేనమ్మగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ తప్పకుండా రాబోయే కాలంలో ఈ అన్ని రకాల సమస్యల్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఆత్మగౌరవంతో బతికేటట్టుగా, తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా ఎదిగేటట్టుగా తపన పడే, ఆరాటపడే ప్రభుత్వం TRS ప్రభుత్వం, నాయకుడు KCR అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మా మేనిఫెస్టో కూడా వస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు ఏ సమయం అలాంటి సమస్యల మీద మేము కూడా దృష్టి పెట్టినాం. మా మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. అన్ని సమస్యల్ని, అది నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతులకు ఇంకా ఉండే సమస్య కావచ్చు, రైతు కూలీల సమస్య కావచ్చు, అన్ని సమస్యల మీద ఇవాళ మాకుండే కమిట్మెంట్, మాకుండే తప్పన వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు. కాబట్టి డెఫినెట్గా మేమే వాటి గురించి లోతుగా అధ్యయనం చేస్తాం. ఏం చేయగలమో, ఏం చేస్తే ఇంకా ఇప్పటికే మీరు చూసి గిన్ని చేసినాం. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ స్కీమ్లని, అతి ఎక్కువ నిర్ణయాలు తీసుకొని ప్రజల ప్రేమను పొందిన, ప్రజల విశ్వాసం పొందిన ప్రభుత్వంగా నిలిచింది. వీళ్ళెన్ని రకాల మాయమాటలు చెప్పినా మళ్ళీ రేపు గుబాలించే జెండా, గులాబీ జెండా 100% మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో KCR గారి నాయకత్వంలో మళ్ళీ TRS పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపడుతుంది. जब तक लोग रहते, समाज रहते, तब तक समस्या रहते. आज एक समस्या होगा, कल और एक समस्या आता होगा. समस्या हमेशा रहता है. समस्या को मिनिमाइज करने का प्रयत्न करता है गवर्नमेंट. KCR को कई को हटाना, 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు హటానా. जो तेलंगाना हवाम को जो अनइंटरप्टेड पावर 24/7 पावर जो दिया, उसके लिए हटाते क्या? अभी जो फिटलेस है, वो जो सीड्स था, इसे पहले जो पुलिस स्टेशन में लाते थे वो अभी खुला दे रहे, इसके वास्ते निकालते क्या? जो खेती का काम करता है फार्मर्स लोग, वो फार्मर्स को पहले बार इस देश के अंदर 8,000 रुपए पर एकड़ पर एनम दे रहा है, इसके लिए हटाते क्या? जो शादी मुबारक रख के जो गरीब बच्चों के लिए जो एक सपोर्ट कर रहा है, इसके लिए करते क्या? इस राज्य के अंदर 573 रेजिडेंशियल स्कूल खोल के जो गरीब बच्चों के लिए जो क्वालिटी एजुकेशन दे रहा है, उसके लिए हटाना क्या है? जो गवर्नमेंट हॉस्पिटल से पहले कैसा काम करता था आप जानते हैं. अभी हॉस्पिटल में डिलीवरी करके
जो 12,000 रुपए बच्चा फायदा है तो जो KCR किट दे के दे रहा है उसके लिए हटाते कि గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి సాధ్యం కాదు, నిరుద్యోగం ఎట్లా కౌంట్ చేస్తారు ఇస్తున్నారని చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగం గురించి ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మీ మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి లాంటి కదా మీకు ఐడియా ఉండాలి. రైతు రుణమాఫీ మేము మేనిఫెస్టో పెట్టినాం. పేదలకి 200 రూపాయల నుంచి 1000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినాం. వాళ్ళు మనం అన్నది కదా అంటే సభలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఎట్లా సాధ్యమవుతుంది, కొత్త రాష్ట్రం కదా డబ్బులు ఎక్కడి నుంచి చెప్తానని వాళ్ళు అడిగినారు. మీకు ఐడియా ఉండాలి. ఫస్ట్ బడ్జెట్లో మేమన్నాం మనసుంటే మార్గం ఉంటుంది. ఈ ప్రభుత్వం తక్షణం పేదల ఆకలికి పరిష్కారం చూపాలి, తక్షణం కొంత భరోసా ఇవ్వాలని చెప్పి మేము చెప్పినాం. ఆనాడు 800 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం ఖర్చు పెట్టి ఇవాళ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిరంతరంగా ఇస్తున్న ప్రభుత్వం మీకు తెలుసు. ఇవాళ అట్లా అన్న వాళ్ళు అంటే పెన్షన్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, రుణమాఫీ కోసం పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్ని ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్న పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, మిషన్ భగీరథ నుంచి వస్తాయి, మిషన్ కాకతీయ చేస్తున్న పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, జీతభత్యాలు పెంచుతున్న పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇట్లా చెప్పిన వాళ్ళు ఇవాళ ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఎన్ని హామీలైనా భాగంగా ఇచ్చేటువంటి మాటలు తప్ప నిజాయితీ లేదు వాళ్ళకి. కొత్త కొత్త పార్టీలు కావాలి. ఆల్రెడీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలు, దేశాన్ని పరిపాలించిన పార్టీలు, ఇవాటికి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారులు చెలాయిస్తున్న పార్టీలు మరి ఎందుకో ఇస్తలేదు బయట, ఎందుకో చేస్తలేదు బయట. ఇవాళ అక్కస్తో అంటే ప్రజల్లో పలుకుబడి లేదు, ప్రజలు విశ్వసిస్తలేరు, ఏదో ఒకటిగా సాధ్యం కానీ కూడా వేసేయాలి, ఏదో ఒకటి మభ్య పెట్టాలి, ఇళ్ళకెళ్ళి బయటపడాలంటే ఒక తాపత్రయంలో డెస్పరేటెడ్ గా చేస్తున్నట్టు తప్ప నిజాయితీ అయితే లేదు. అంటున్నారు ఏమంటే ఒకవేళ KCR గారు ఉంటే ఇస్తారు అని అనుకుంటాను. KCR గారు కనుక ఆయన ప్రామిస్ చేస్తే తప్పకుండా ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వమే చేయాలి, సాధిస్తే మనం సాధించాలని విశ్వాసం మాత్రం పంచుకునే కోరుకుంటాను. మనం కనుక ఒక మాట అంటే 100% అతకపోతారు, 100% నమ్ముతారు. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర కొత్తది కాదు, వాళ్ళ చరిత్ర ఆల్రెడీ ఉన్న చరిత్రనే. కులం పునాది మీద వ్యవస్థ నిర్మించలేము, మతాల పునాది మీద వ్యవస్థను ముందుకు తీసుకుపోలేము. ఈ కులాలు మతాలు ఇంటనే ఉంటాయి. కులాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు లీడర్ కాలే, కులం మీద ఆధారపడి పెట్టిన పార్టీలు ఎప్పుడు కూడా ముందుకు పోలే. మనుషులు మనందరం ఆఫ్టర్ ఉంటుండొచ్చు, కులాల వారిగా మతాల వారిగా ఉంటుండొచ్చు. లక్ష్మి దానికి అవసరాలకి ఆకలికి మతాల కులతో సంబంధం ఉండదు. ఇవాళ ఈ కులం పునాది మీద ఈ మతం పునాది మీద ఎవరు చేస్తారంటే రీజనిజం, దిస్ ఆర్ ఆల్ వెపన్స్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ కొన్ని పార్టీలు అని చెప్పిండు. ఇవాళ చేత కాని వాళ్ళు షార్ట్ కట్ లో అధికారం రావాలంటే వాళ్ళు చేశాడు. మేము అట్లా నాకు నేనుగా చెప్పేది కాదు కదా.